అండ్ అందరికీ నమస్కారం. నా పేరు సాయికృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కోయంబత్తూరు జంక్షన్లో ఉన్నా. సో ఈరోజు మనం కోయంబత్తూరు నుంచి కన్యాకుమారి వెళ్తున్నాము. సో ఇది నాకు స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే నేను ఒక్కడే కాదు, నాతో పాటు నా భార్య కూడా ఉంది. భార్య గారు హాయ్ చెప్పండి. హాయ్. చూసారండి ఎంత సిగ్గు దీనికి. బాగా సిగ్గు ఎక్కువ అండి మా ఆవిడికి, కానీ తనకు ఒక ఛానల్ ఉంది, ఆయన కూడా సిగ్గుపడుతుంది. మాట్లాడండి ఏదోటి, సిగ్గుపడతారు. తెలుగు రాదు మేడంకి, సో తమిళ అమ్మాయి. సో నేను తెలుగు అబ్బాయి, ఆమె తమిళ అమ్మాయి. బాగుంటుంది మా ఇద్దరికి. అండి ట్రైన్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్, పూణే నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళేది. 12 గంటలకు బండి. టైం ఇప్పుడు 11 అయింది, ఇంకా గంట ఉంది. సో వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్నాము. ప్లాట్ఫామ్కి వెళ్తే అలాగే దోమలు బాధ తప్పదు. ఇక్కడ ఫ్యాన్ అయినా ఉంది కనీసం, అదే కదా. చూద్దాం, ఇంకా గంట ఉంది. సో మధ్యలో చాలా స్టేషన్లు ఉన్నాయండి. తమిళనాడు తర్వాత కేరళకి వెళ్ళిపోతుంది బండి. కేరళ నుంచి మళ్ళీ తమిళనాడుకి వచ్చేస్తుంది. కేరళలో కోటయం, ట్రివాండ్రం, కొల్లం, పాలక్కాడ్, త్రిశూర్ చాలా ఉన్నాయి. మొత్తం బైహాట్ అయితే నాకు తెలీదు. రేపు అయితే మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళిపోవాలి బండి. కోయంబత్తూరు నుంచి కన్యాకుమారి 12 గంటలు. చూద్దాం, రైట్ టైంకి వెళ్తుందని. నాకు తెలిసినంత వరకు వెళ్ళదు. సో స్టిల్ ఒక హోప్ ఉంది, అంతే. అంతే కదా ఫ్రెండ్స్. అటు కనబడుతుంది చూసారా బండి, అది సికింద్రాబాద్ నుంచి వచ్చే బండి, కొల్లం వెళ్ళే బండి. మధ్యాహ్నం 2:30కి రావాలి, ఇప్పుడు 11 అయింది, ఇప్పుడు వచ్చింది. సో 9 గంటలు డిలేలో వచ్చిందండి. ఇలాంటి బండి ఎక్కుతూ ఉంటే బాగుండేది మనకి. సీటుకి అయితే అతుక్కుపోయానండి. టైం ఇప్పుడు 10:12 అయింది. సో ఇక్కడ నుంచి లేచానంటే ఇంక ఈ సీటు పోతుంది, కాబట్టి సీటుకి అతుక్కుపోయాను. ప్లాట్ఫామ్కి వెళ్తే దోమలే. ఇక్కడ ఫ్యాన్ ఉంది పైన, కాబట్టి ఫ్యాన్ గాల్లో కూర్చుని ఉన్నా. ఇంకా పావుగంట చూపిస్తుంది. తిరుపూర్ అనే ఏరియాలో ఉంది. సో బండి డిలేలో ఉన్నది 10 నిమిషాలు. చూద్దాం. సో ట్రైన్ అనౌన్స్ అయిందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదే ఉన్నాం ఆల్రెడీ. 12 మినిట్స్ డిలే. టైం ఇప్పుడు 12:05. ఇంకో 10 మినిట్స్లో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 12:35. కోయంబత్తూరు ఇంకో స్టేషనే పోతనూరు, ఇంకో టెర్మినల్. సో చూసుంటారు, బెడ్ అయితే రెడీ చేశాను. పొరుగుని పోదాం వెళ్ళి, పొద్దున్న లేద్దాం కేరళలో. సో గుడ్ నైట్. ఇప్పుడు నేను చూపించిన ఏం తెలియదు కూడా. సో పొద్దున్న కవర్ చేద్దాం మొత్తం. బాయ్. గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 7:40. మనం నిద్ర లేచాము. నెక్స్ట్ కొల్లం జంక్షన్, దాని తర్వాత తిరువనంతపురం, తర్వాత నాగర్కోయిల్, దాని తర్వాత కన్యాకుమారి. అంటే మెజర్ స్టేషన్స్ ఉన్నాయి.
కరెక్ట్గానే లేదండి. చూసారా ఎలా ఉందో, కింద బంద, రెస్ట్ రూమ్ ఏమో వాసన. ఎవరిని బ్లేమ్ చేయాలని తెలియట్లేదు, రైల్వే వేసినా లేదా ప్రజలను అని చెప్పి. అంత చెత్తగా ఉంది, అసలు క్లీనింగే లేదు. ఇంకంతే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే, ఇంక మన గారు ఆప్షన్ లేదు. కొల్లం అవుటర్లో ఉందండి బండి. సో ఇదే లేటు, ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఇప్పుడు గంట లేట్ అయిపోతుందేమో కొల్లంకి. సో అవుటర్లో ఉంది. ట్రివాండ్రంపేట అనే చోట ఆపారండి. సో నెక్స్ట్ ట్రివాండ్రమే. ఢిల్లీలోనే వెళ్తుంది బండి, కానీ కన్యాకుమారి రైట్ టైం చూస్తుంది. ఊరికి కొంచెం టైం పాస్ చేస్తున్నాను. ఎప్పుడు 12 అవుతుంది, ఎప్పుడు దిగిపోదాం అని ఉంది. అంతే బోరింగ్. టైం 11:40 అయిందండి. సారీ 11 అయిందండి. ఇంకా 40 కిలోమీటర్లు ఉంది. సో గంట డిలే అలా మెయింటైన్ అవుతూనే ఉందండి. డిలేలోనే వెళ్తుంది. నాకు తెలిసి కన్యాకుమారి రైట్ టైంకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఎక్స్టెండెడ్ టైం ఫ్రేమ్ ఇచ్చారు. చూద్దాం, వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. వావ్,
అది బర్త్ నెంబర్ 25, 26 అండి. లోవర్ మిడిల్. ఏసీ పని చేయలేదు, ఏం చేయలేదు ఇక్కడ. వేస్ట్ ఇది. ఇక్కడ మిడిల్లో కొంచెం ఓకే, బాగానే పనిచేసింది అనుకోండి. ఇంకేముంది, ఇంకా మిగతా అంతా బాగానే ఉందండి. ఈ రీడింగ్ ల్యాంప్ అంతా సూపర్గా వెలిగింది, అదంతా బాగానే ఉంది. సో కోచ్ అయితే ఓకే, కానీ ఛార్జింగ్కి ప్లగ్ పాయింట్ అదొకటి ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనం కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, లైక్ కేబుల్ ఇక్కడ పెట్టుకునేలాగా. Finally, Kanyakumari at 12 o'clock. Just 5 minutes delay. Ooh, sharp 12. Wow. Kanyakumari, Banaras. సో కన్యాకుమారి వచ్చేసాం ఫ్రెండ్స్. టైం ఇప్పుడు కరెక్ట్గా 12 అయింది షార్ప్. ఎండ అదిరింది, మామూలుగా కాదు. అంటే మే నెలలో మీరు అలాగే ఉంటుంది కదా ఎండ. సో వీడియో దీంతో అవకూడదు అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్ ఫ్రమ్ కన్యాకుమారి.